అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఇద్దరు పెద్దలు ప్రశ్నించేవారండి. ఆ ఇద్దరు పెద్దలు ప్రశ్నిస్తున్నప్పుడు నేను అనుకునేవాడిని, ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఇంత ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, ఇది కరెక్ట్గా లేదు. ఎంత సొంత కులస్తులు అయితే మాత్రం ఆయన కష్టపడి నిర్మించింది కదా జనసేన పార్టీ అంటే. ఎన్నో అవమానాలు పడ్డాడు. 2 చోట్ల పోటీ చేసిన 2 చోట్ల కూడా ఆయన్ని బోళ్ళను కుట్రలు చేసి ఓడించారు. అవమాన భారాన్ని మోసుకొస్తున్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అవమానిస్తున్నా, ఆయన భార్యల విషయంలో ఆయన నీచాతి నీచంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నా, ప్యాకేజ్ తీసుకున్నాడు అమ్ముడిపోయాడు అంటే కాపులందరూ ఇలా ఉంటారు, కాపు కులం నుంచి వచ్చిన వాళ్ళందరూ అమ్ముడిపోతారు అన్నట్టు మొత్తం ఆ కులాన్ని అందరినీ కూడా దూషిస్తున్నా ఆయన అంతలా స్థిరంగా నిలబడ్డాడు. ఏదో సాధించాలన్న ఉద్దేశం అయింది. ఖచ్చితంగా ఈ అవమానాలన్నింటికి సమాధానాలు చెప్పాలని చాలా స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని ఆయన నిలబడి దానికి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఆయన బలం, ఆయన సామర్థ్యం, ఆయన దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత ఎంతవరకు పనిచేస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ప్రాక్టికల్గా ఆలోచించి, ఇదేమీ సినిమా కాదు ఇలా పెట్టి అలా సీఎం అయిపోవడానికి. ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో. అవన్నీ ఒక ఎలక్షన్లో చూసైనా ఓకే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే వీటిని ఓవర్కమ్ చేయాలంటే నేనేం చేయాలి అని ఆ దెబ్బ నుంచి ఆయన నేర్చుకున్నాడు పాఠాలు నేర్చుకుని ఏదో ఆయన ప్లానింగ్ ఆయన చేసుకుంటున్నాడు. అది ఆయన పార్టీ. ఆయన చూసి వెళ్ళిన వాళ్ళు జనసేనలో ఉన్న వాళ్ళు అందరినీ ఆయనకి సలహాలు ఇచ్చేవారు. ఇదేంటి ఆయనకి సలహాలు ఇస్తారు ఎందుకు? ఒకవేళ ఆయన ఏదైనా రాంగ్గా వెళ్తున్నాడో, వీళ్ళకి నచ్చినట్టు వెళ్ళట్లేదు అనుకోండి, ఏం చేయాలి? వీళ్ళ పార్టీ పెట్టుకోవాలి, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు చేసుకోవాలి. అది వదిలేసి ఆయన బురదనెత్తున్నారటబ్బా అనుకునేవాడిని నేను. ఈవేళ అర్థమైందండి, వైసీపీలో చేరనున్న సీనియర్ నేత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. టీడీపీ జేఏసీ పొత్తు నేపథ్యంలో గోదావరి జిల్లాలపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కాపుల్లో బలమైన నేతగా ఉన్న ముద్రగడని పార్టీలోకి రావాలని ఎంపీ మిథున్ రెడ్డి ఆహ్వానించారు. నోట్ దిస్ పాయింట్, ఎంపీ మిథున్ రెడ్డి ఈ నెల 12 ముద్రగడ పార్టీలో చేరతారని సమాచారం. ఓకే, ఆయన ఇష్టం, ఆయన ఏ పార్టీలోనే చేరొచ్చు, దానికి ఏం ఇబ్బంది లేదు. అయితే ఇదే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు ఈ మధ్యలో. మిత్రులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారాలు. 2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కెల్లంపూడి వస్తానని కబురు పంపారు. అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత కెల్లంపూడి వస్తానని మరోసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందండి. అన్ని వర్గాలకి న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని, ఆయనతో చేయించాలని అనుకున్నానండి. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి బలంగా కోరుకున్నారండి. వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానండి. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి. కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు అవకాశం ఇవ్వలేదండి. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటికి రావడానికి ఇంచుమించుగా భయపడి ఇళ్లకే పరిమితం అయిపోయారండి. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకి వెళ్ళి వారికి భరోసా ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదండి. చరిత్ర తిరగనాసినట్టు అయిందండి. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనండి. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతాలు ఆడారండి. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, 2 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి. ఆ సాహసం మీరు చేయలేకపోవటం బాధాకరం అండి. ఏంటంటే 80 సీట్లు అండి, అలాగే 2 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ముందు పవన్ కళ్యాణ్ గారే చేసేలాగా ఆయన కోరి ఉండాలటండి. ఆ సాహసం మీరు చేయలేకపోవడం ముద్రగడ పద్మనాభం గారికి చాలా బాధ కలిగించిందటండి. ఇంకా మిగతాదంతా ఏదో రాశారండి. ఆయన మాట్లాడే మాటలు ఆయన స్టైల్లో ఆయన మాట్లాడారు కిందది. అయితే ఈయన చెప్పే ఆలోచన ఎలా ఉందంటే, జన సైనికుల్లో లేని ఆశలు కల్పించే విధంగా 80 సీట్లని అడగొచ్చు కదా మరి. అవును, 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అడగొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు అడగలేదేంటి? అయితే పవన్ కళ్యాణ్ గారు వద్దయితే అయితే పవన్ కళ్యాణ్ గారిని మనం వ్యతిరేకించాలి, సో ఈ పొత్తును మనం వ్యతిరేకించాలి అనే ఆలోచన ఇన్నర్గా కలిగించడం అంటారండి దీన్ని. ఎందుకంటేనంటే ఒకవేళ నిజంగానే కాపులకి అధికారం కావాలని గౌరవ ముద్రగడ పద్మనాభం గారు కోరారు అనుకోండి, ఆయన కోరిక అది ఉందనుకోండి, వెంటనే ఆయన ఏం చేయాలంటే అండి, ఆయన పార్టీ పెట్టాలి. ఆయన పార్టీ పెట్టి, ఇక నేను కాపులకు అధికారం తీసుకొస్తాను, నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ని, కాబట్టి కాపు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మీరు అందరూ నన్ను బలపరచండి. నన్ను బలపరిస్తే నేను టీడీపీ దగ్గరకు వైసీపీ దగ్గరికి వెళ్ళి
ఇవి 80 సీట్లు 2 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అడుగుతాను, అడిగి కాపుల్లో నేనో లేకపోతే ఇంకొకరో ఎవరో ఒకరు ఉంటాం అని చెప్పు ఉండాలి ముద్రగడ పద్మనాభం గారు. అది చెప్పకుండా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీద, ఆయన నిర్ణయం మీద జన సైనికుల్లో అనుమానాలు రేగించే విధంగా వీళ్ళు లెటర్ రాసేవాళ్ళు. సరే పోనీ ఏమో అలా అనుకున్నాడేమో ఆయన కోరిక అది అయి ఉండొచ్చు, 80 సీట్లు కావాలి, 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని. సరే ఇప్పుడు ఈయన వెళ్తున్నారు వైసీపీలోకి, మరి 80 సీట్లు అడుగుతున్నారండి మరి జగన్మోహన్ రెడ్డి గారిని. 80 సీట్లు అడిగారా కాపునాడు వాళ్ళకి? కాపునాడు మీతో పాటు తిరిగిన కాపునాడు నాయకులు చాలామంది ఉన్నారు, కేసులు ఇరుక్కున్న వాళ్ళు ఇప్పటికీ ఇంకా కోర్టులు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎంతమందికి ఇప్పిస్తున్నారు సీట్లు మీరు వైసీపీ పార్టీలో? కాపుల నుంచి 2 సంవత్సరాల్లో మాకు కూడా ముఖ్యమంత్రి ఇవ్వండి, అయితే ముద్రగడ పద్మనాభం గారు లేకపోతే మరో కాపు నాయకుడు ఉంటాం, మాకు కూడా 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అవకాశం కల్పించండి అని ఆ డిమాండ్ మరి ఆయన దగ్గర పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఆయన వచ్చి నన్ను ఆహ్వానించాలని కోరుకున్నారు మీరు. మరి జగన్ రెడ్డి గారు వచ్చారండి మిమ్మల్ని ఆహ్వానించడానికి మీ ఇంటికి? పొత్తుని పాడు చేయాలని, టీడీపీ జనసేన పొత్తుని నిర్వీర్యం చేయాలని మీలాంటి పెద్దలు కూడా ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నానండి. ఒకవేళ ఇన్ని సలహాలు ఇచ్చారు, సరే మీరు అనుకున్నట్టు జరగలేదు, జరగనప్పుడు మీరు ఒకవేళ కామ్గా ఉండిపోయింది ఎలక్షన్కి, ఎవరికి ఏ అనుమానాలు వచ్చి ఉండే కాదేమో అండి పద్మనాభం గారు. మీరు ఇప్పటిదాకా ఉండి టీడీపీ జనసేన మధ్యలో ఇలాంటి లేనిపోయిన అగాధాలు సృష్టించే ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ గారు ఇలాగ అడక్కపోవడం ఆయన చేతకానితనం అన్నట్టు మీరు క్రియేట్ చేసి ఆ పని అవ్వకపోయేసరికి మీరు వైసీపీలో జాయిన్ అయిపోతే ఇదంతా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆడించిన డ్రామా అన్న నాలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది కదండి. రాష్ట్రం కోసమే కదండి ఎవరేం చేసినని. అధికారం ఏముందండి? మీరు చూడండి అధికారమా, లేకపోతే మీరు చేయని మంత్రి పదవులా? తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి చేయలేదా మీరు? తెలుగుదేశం పార్టీలో రంగా గారు చనిపోయినప్పుడు రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ అని ప్రచారం చేసిన తర్వాత ఆ తర్వాత ఎలక్షన్లో 89 ఎలక్షన్లో మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారట, తెలుగుదేశం పార్టీని నెగ్గారట. మరి అలాంటి తెలుగుదేశం పార్టీని మీరు అలా మాట్లాడటం అదేమో కరెక్ట్గా అనిపించలేదండి. పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు అలా బ్యాట్ చేయడం కూడా నచ్చలేదు. కొన్ని చేతే చేశారు, అవన్నీ చేసి మీరు ఇప్పుడు వైసీపీలో చేరడం అనేది ఇంకా అసలు నచ్చలేదు. ఇదంతా నేను గౌరవంగానే చెప్పానండి, మిమ్మల్ని ఏమో నేను చులకం చేయాలనే ఉద్దేశం కాదు, మరొకటి కాదు. ఈ వీడియో కూడా చూడండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధపడ్డారు, సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదు నాకు, అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఆ ప్రభుత్వంలో ఒకలాగా ఈ ప్రభుత్వంలో ఒకలాగా మాట్లాడకండి. అందరూ నేను ఒక మాట మాత్రం చెప్పగలనండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కాపు కులం నుంచి వెళ్ళిన నాయకుడు, కాపుల నుంచి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకునే ఆకాంక్ష అందరికీ ఉండొచ్చు, తప్పు కదా. కానీ కాపు వర్గం నుంచి మొట్టమొదటిసారి 24 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు సాధించాడు ఆయన. దానిలో ఖచ్చితంగా 98% నెగ్గేస్తాడు ఆయన. అంటే 20 పైగా ఎమ్మెల్యే సీట్లతో ఆయన అసెంబ్లీలో కూర్చుంటాడు అధికార పక్ష హోదాలో. ఎందుకంటే కూటమి కదా, 20కి పైగా ఎమ్మెల్యే సీట్లతో ఆయన అసెంబ్లీకి వెళ్తాడు. ఇప్పటి వరకు ఆయన విమర్శించే నాయకులు ఎవరైతే కాపు వర్గం నుంచి ఎన్ని సాధించారు? కనీసం మీతో పాటు తిరిగిన, మీతో పాటు కేసుల్లో ఇరుక్కున్న ఎంతమంది నాయకులకి సీట్లు ఇప్పించారు? పవన్ కళ్యాణ్ గారితో ఉన్న వాళ్ళకి 24 మందికి ఆయన ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తున్నాడు. 3 ఎంపీలు చేయబోతున్నాడు ఆయన. ఆయన విమర్శించే వాళ్ళు మరి వాళ్ళు ఎంతమందికి ఇస్తున్నారని కూడా ఒకసారి తమను తాము ఆలోచించుకోవాలండి, తమను ప్రశ్నించుకోవాలి. హరిరామ్ జోగి గారి అబ్బాయి వెళ్ళి వైసీపీలో జాయిన్ అయ్యాడట. హరిరామ్ జోగి గారు కూడా ఇలాంటి చాలా లెటర్లు రాశాడు ఆయన కూడా. చాలా లెటర్లు అంటే చాలా రాశాడు ఆయన కూడా. ఒకసారి ఈ 2 లెటర్ ఒకసారి చూడండి. తెలుగుదేశం అంటే జనసేన పార్టీ లేకుండా తెలుగుదేశం నెగ్గడం అనేది ఇంపాసిబుల్ అట హరిరామ్ జోగి గారి అభిప్రాయం. అది చంద్రబాబుకు తెలియంది కాదు, అందుకే మీతో జత కట్టాడు. వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాత అయినా మీకు అధికారంలో సముచితమైన స్థానం ఇస్తాడని, ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారు? అసలు ఎవరు నమ్మాలి? హరిరామ్ జోగి గారు. ఒకవేళ మీకు నిజంగానే ముఖ్యమంత్రి అవ్వాలి కాపు వర్గం నుంచి అనుకుంటే మీరు ఇంతకాలం ఎందుకు ఒక పార్టీ పెట్టలేదు? ఎందుకని? పొత్తు ఉందని తెలిసి కూడా, భాగస్వాములని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంత విషయం ఎందుకు కక్కుతున్నారు? ఇది కరెక్ట్ కాదు కదండి.
ఎన్నికలైన తర్వాత జనసేన క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకు లోకేష్నే ముఖ్యమంత్రి చేస్తాడనే భయం జన సైనికులు అందరిలో ఉన్నమాట నిజం. ఎన్నికల ముందే మీకు అధికారం రావడంతో పాటు మీ స్థానం ఏంటో తేల్చాలని జన సైనికుల తరఫున నేను డిమాండ్ చేయడంలో తప్పేటి? అసలు మనం ఎలా డిమాండ్ చేస్తాం సార్? పెద్దలు మీరు ఆలోచించాలి కదా. పార్టీ అయింది, కష్టం అయింది, డబ్బు అయింది. ఎవరు ఎప్పుడు వెళ్ళి ఇదిగో ఈ 10 కోట్లు ఉంచండి పార్టీ పోలు ఖర్చులు ఉంటాయని ఇచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో డిమాండ్ చేసే అర్హత కొన్ని డిమాండ్ చేస్తే చేశారు. మీ అబ్బాయి గారు వెళ్ళి వైసీపీలో జాయిన్ అవ్వడం ఏంటండి? మీ కన్సర్న్ లేకుండా మీ అబ్బాయి గారు వెళ్ళి జాయిన్ అవుతారా? ఆయన వైసీపీలోకి వెళ్తే మీరు వెళ్ళినట్టే కదా. చాలా చిన్న చిన్న లాజికల్ కదండి. పొత్తు చెడగొట్టాలని జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. ఇదే బెదిరిస్తున్నాడు, వార్నింగ్లు ఇస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు పోయాడు అన్నాడు. పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారిని పొత్తు పెట్టుకోకపోతే ఆయన ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అన్నారు. దమ్ముంటే 175 పోటీ చేయను. అబ్బో చాలా చేశారు వాళ్ళు. ఏదైతే చేశారో జగన్ రెడ్డి అని బ్యాచ్, మీరు కూడా దానికోసం ట్రై చేశారు. హరిరామ్ జోగి గారు అలాగే మొదటి పద్మనాభం గారు కూడా. కాపులకి ఏం చేశాడండి జగన్ రెడ్డి? కాపులను ముఖ్యమంత్రిగా చేస్తా అన్నాడేంటి? హరిరామ్ జోగి గారిని కానీ వాళ్ళ అబ్బాయిని కానీ, ముద్రగడ గారిని కానీ వాళ్ళ అబ్బాయిని కానీ ముఖ్యమంత్రి చేస్తా అన్నాడా 2 సంవత్సరాల్లో? చేస్తానంటే వెళ్ళండి బాబు, మంచిదే. ఆ కాపు సోదరులు ముఖ్యమంత్రి అయితే మాకు కూడా ఆనందమే. సొంత తల్లి పార్టీలో ఉంటే పార్టీ వాటే ఇవ్వాల్సి వద్దని బయటికి ఎంటేసినాడు ఆయన. మిమ్మల్ని లెక్క చేస్తాడా? మిమ్మల్ని పట్టించుకుంటాడా? ఆ పార్టీలో ఉన్న ఆర్డుకోర్ వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులతో పాటు నాలాంటి సామాన్య కార్యకర్తలు పార్టీ నిధులు బయటకు వస్తాం తట్టుకోలేక శాడిజం. ఇప్పుడేంటండి బాబు మునిగిపోయి పడవలోకి ఎక్కారు. అయితే మనం ఆలోచించాలండి. ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఏం చేసినా దాని వెనకాల జగన్ ఉంటున్నాడు. జగన్ అనే వ్యక్తి ఎన్నో కుట్రలు చేస్తున్నాడు.